రే బాగిరా అర్థం చేసుకోండి. ఇవన్నీ బాధలు ఎందుకో చెప్తా. చెమ్మా ఎవరో మాట్లాడుకుని నువ్వు ఎవరు చెప్తే ఇచ్చినారు? మీ వాళ్ళందరూ ఎవరితో మాట్లాడుకుంటూ ఇచ్చినారు? నాతోడా? ఎమ్మెల్యే గారితో మాట్లాడారు. కరెక్ట్ కరెక్ట్. మా పరమేశ ఎవరికి ఇచ్చింటాడు? వాడు కూడా తాడిపత్రి పెద్దవాడు వాళ్ళ విలేజ్లో కసబడి ఉంటాడు తెలుగుదేశానికి. అంతే కదమ్మా? వానికి ఇచ్చినావు. వానికి ఇచ్చిన తర్వాత నువ్వు ఎన్నిసార్లు చూసినావు సరిగా పంచుతాడా లేదని. నన్ను మాట్లాడుకుందాం, ఇదంతా తెలుసుకుందాము. ఎప్పుడన్నా పోయినావా? పోయినావు. మీ ఊర్లో కంప్లైంట్ లేదా? నా దగ్గర ఉంది, అన్నీ తీసుకొని వచ్చిన రికార్డు. ఏం చేస్తానారా? మీ వైపైనా 14 రూపాయలు ఇస్తాను. అని నువ్వు లేదా? నా దగ్గర ఉంది, నేను రికార్డుతోనే వస్తా. ఇప్పుడే అది ఎప్పుడు మాట్లాడేది. సరే, నువ్వు రేపు మీ ఊర్లో సరిగ్గా పంచకపోతే ఎవరికి దెబ్బ? నాకేం కాదు, మళ్ళీ లాస్ట్ రోజు ఇప్పుడు కాదులే, నీకు దెబ్బ. అంగన్వాడీ అంతే. మళ్ళీ అది పనికి ఏదో ఉందే. ఈ 3 కనుక మీ ఊర్లో సరిగ్గా లేకపోతే ఎవరికి దెబ్బ? ఆవిడ లీడర్ అన్నాడే, రేపు ఎలక్షన్ వస్తాను నిలబడతాడు. ఎలా? అందుకే తీసేస్తాను. తీసేసి అవతల వాళ్ళకి ఇస్తా, వాడు అమ్ముకొని చెప్తాడు. మనకు ఏంటి తెలివి ఉందా? ఎవరే చెడిపోయేది? మీరు రా. రేపు పరమేశ్వర చెడిపోయేది. పరమేశ్వర చెడిపోతాడు కూడా నేను చెడిపోతా 3 ఏళ్ళ తర్వాత 2 ఏళ్ళ తర్వాత. ఏంటికి పాటుపడుతున్నారు? నగర లిస్ట్ ఉంది. నాయకులు కోరుకుంటున్నా రేపు రావద్దండి. లేదు మేము సర్దుకుంటామంటారా? చెప్పండి చెప్పండి. మీరు కన్నా వద్దంటే నేను తీసేస్తాను. నేను బాగుండాలా? రేపు నా ఊర్లో ఆ ఊర్లో మా వాడు గెలిచాలా? చెప్పండి దయచేసి. మీరు ఇప్పుడే మీ జవాబు కోసం ఉన్నా, నా జవాబు ఉండేది ఉంటుంది. ఏం చెప్పండి? మనకు నష్టం జరుగుతున్నప్పుడు తీసేయాల్సిందేమ్మా. తీసేయచ్చు, కానీ ఛాన్స్ అనేది ఒకటి ఉంటుంది కదా. మరి చెప్పండి నాయకులు, చెప్పండి నాయకులు. రేపు నిలబడేది మీరే. ఈడుండే 500 మందే, ఈడు నిలబడేది మీరు 500 మందే. ఎందుకంటే మీరు బ్యాక్ బోన్ ఆఫ్ తాడిపత్రి. ఇది తెలుగుదేశం. నువ్వు బెత్తపడితే చెప్పండి, టైం వేయాలా తీసేయమంటారా? నేను మిమ్మల్ని అడుగుతానా వద్దా? స్వచ్ఛ భారత్ తీసేయాలన్నా టైం ఇద్దామా? ఎట్లుగా అంటే వానికి తీరితే నాకు వస్తుందిలే అనుకుంటాను. చెప్పండి ఏమి చెప్పండి చెప్పండి మా ఎవరైనా చెప్పేది ప్లీజ్. దయచేసి అది చెప్పు తమ్ముడు. మార్చాలా? నీకు అని సరిపోలే ఏరా, ఆనికి వానికి సరిపోలే. ఊర్లో 3 గుంపులు ఉన్నట్టుంది, వీరికి కాకుండా వానికి ఇచ్చినట్టుంది.
రైట్, చేద్దాం, తప్పకుండా చేద్దాం. మీరందరూ కష్టపడి కరెక్ట్ 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 దానికి కూడా మార్గం ఉంది. కూర్చోడు అయ్యా, యా నాకన్నా ఆవేశం ఎక్కువ ఉంది. నువ్వు అరస్వరం నేను దంతా అంటే అది ఒప్పుకోలే జనం. ఇప్పుడు ఇట్లంటాను నాయన నమస్కారం. లాస్ట్కు పేపర్ కిందేస్తే కూడా 4 నెలల నుంచి ఏం చెప్తానని తెలుసా? రే రే అది అప్ప అది ఎత్తప్ప కూర్చొని ఎత్తురా నిలబడి మోటార్ సైకిల్ ఇటు పెడితే రే ఆడబెట్టరా అని ఈడు పెట్టింటాడు. ఇక రోడ్డు అద్దులే ఆడబెట్టరా. మనిషి చాలా మార్పు ఉంది. ఒకప్పుడు మీ నాన్నగారు నిన్నకింత వచ్చి ఆ పంచనకు వచ్చింది, నాయన బువ్వ లేదు నాయన, బియ్యం లేవు, ఆ శనింగి ఒడ్లో ఒక 5 సేర్లు వెలిసి నాయన అంటే ఆడ కూర్చున్నాడు. ఏం చెప్తాడు? ఇంటికి లోపలికి రే వాడు వచ్చినట్టు రాముడు గారు వచ్చినాడు, వాడికంటే ఒక 5 సేర్లు బియ్యం కొలిసిమంటే కొలిసి ఇచ్చిందమ్మా లేవు. కొలిసి ఇచ్చి ఈయన మధ్యాహ్నం ఇంట్లోకి పోతే బాగా ఇంట్లో ఉండే 8 సేర్లేదు, వాడికి 5 సేర్లు ఉండేది 3 సేర్లే. ఆ పరిస్థితుల్లో కూడా మీకు మంచులు ఎమ్మడి ఉన్నారు. ఎందుకు? 5 సేర్లు తెచ్చినా నీకు ఉండేది 3 సేర్లే. వస్తాయిలే అని చెప్తాడు. ఆ కాలం పోయింది. మీకు పాపం అనే పదం ఉందా? లేదు. ఇదే చెప్తానా పల్లెల్లో మీ అమ్మగారు నువ్వు ఇనింటావు. వాళ్ళు ఎరిగిన వాళ్ళు వచ్చేవాళ్ళు పొద్దున్నే పీకలు పెట్టుకొని పుయ్యరు. ఏమని తెలుసా మీ అమ్మ? అరే నాయనా పాపం రా, వాళ్ళు వచ్చినారా, అరే ఓ పిరిగడ సద్యాన్నం అయిపోరా. లే పాపం అనే పదం ఉందా? నీ అబ్బనా వెళ్ళారా, ఈ ప్యాడ్ నాకుడు అడగండి. లేదు ఇట్లా పాపం అనే పదం ఉందా? ఏం పదం ఉంది పెద్దయా? చెప్పాలా? మీ ఇంట్లో నింది పాపమా? ఇప్పుడు మీ ఇంట్లో ఏమంటాను? మీ పిల్లల్లో అంత డిఫరెన్స్ ఉంది. మారండి.